ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన భారీ నౌక పుష్పక విమానంలో ఎంతో మందిని తమ తమ గమ్యస్థానాలకు చేర్చిన నౌక. షిప్పింగ్ ప్రపంచంలోనే టైటానిక్ ప్రమాదం అత్యంత ఘోరమైనది. టైటానిక్ ప్రమాదం సంభవించి నేటికి 112 సంవత్సరాలు అయినా ఆ అద్భుత టైటానిక్ నౌకను, ఆ ప్రమాదాన్ని ఇప్పటికీ మర్చిపోలేం. ఎన్నో తరాలకు అద్భుతమైన స్మృతులను అందించాల్సిన టైటానిక్ షిప్ ఏప్రిల్ 14, 1912 రాత్రి 11 గంటల 40 నిమిషాల సమయంలో ప్రమాదానికి గురై మహాసముద్రంలో మునిగిపోయింది. ఇంకా ఇన్ని సంవత్సరాలు గడిచినా మర్చిపోలేని టైటానిక్ ప్రమాదం గురించి, నమ్మశక్యం కాని కొన్ని నిజాల గురించి ఈ రోజు స్టోరీలో మనం తెలుసుకుందాం. టైటానిక్ షిప్ సముద్రంలో మంచు పర్వతాన్ని ఢీకొట్టడంతో ప్రమాదానికి గురైంది. టైటానిక్ షిప్ పూర్తిగా నీటిలో మునిగిపోవడానికి 2.5 గంటల సమయం పట్టింది. సుమారు 700 మందికి పైగా ఈ ఘటనలో ప్రాణాలు వదిలారు. టైటానిక్ ప్రమాదానికి ఎన్నో ప్రతికూల సంఘటనలు జరిగాయి. వాటన్నింటినీ ఇప్పుడు మన స్టోరీలో తెలుసుకుందాం. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద షిప్ టైటానిక్. టైటానిక్ నౌక పొడవు 882.2 అడుగులు, వెడల్పు 92.5 అడుగులు మరియు ఎత్తు 175 అడుగులు. 66,000 టన్నుల నీటిని పక్కకు నెట్టే సామర్థ్యం టైటానిక్ సొంతం. టైటానిక్ ప్రయాణిస్తున్న మార్గంలో ఉన్న అతిపెద్ద మంచుకొండను చూసి టైటానిక్లో ఉన్న అధికారులు దిగ్భ్రాంతి చెందారు. టైటానిక్ మంచుకొండను ఢీకొట్టడానికి కేవలం 37 సెకండ్లకు ముందు మాత్రమే గుర్తించారు. ఆ సమయంలో మంచు పర్వతాన్ని తప్పించేందుకు టైటానిక్ నౌకను ఎడంవైపు మళ్లించమని టైటానిక్ ఆఫీసర్ మర్డోచ్ ఆదేశించారు. అంతేకాకుండా ఇంజన్లో రివర్స్లో రన్ చేయమని ఇంజన్ రూమ్ను ఆదేశించాడు. అయినప్పటికీ టైటానిక్ అడుగు భాగాన్ని మంచు పర్వతం తీవ్రంగా డ్యామేజ్ చేసింది. టైటానిక్లో ఉన్న 2200 మంది ప్రయాణికులను రక్షించడానికి ప్రమాదం జరిగిన రోజు షిప్లో ఉండాల్సినన్ని లైఫ్ బోట్లు లేవు. ప్రమాదం జరిగిన తర్వాత ప్రయాణికులందరినీ లైఫ్ బోట్ల ద్వారా ఎలా రక్షిస్తారనే విషయాన్ని అధికారులు ప్రయాణికులకు వెల్లడించారు. నిజానికి ప్రమాదం జరిగిన రోజే ప్రయాణికులు అందరూ టైటానిక్ షిప్ కెప్టెన్ స్మిత్ సమావేశానికి హాజరవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశానికి గనక వెళ్ళి ఉంటే లైఫ్ బోట్ల ద్వారా ఆ ప్రమాదం నుండి ఎలా బయటపడొచ్చో ప్రయాణికులకు తెలిసేది. కానీ అనుకోకుండా లైఫ్ బోట్ సమావేశం రద్దు చేశాడు. ప్రమాదం జరిగినప్పుడు టైటానిక్ షిప్లో మొత్తం 2200 మంది ప్రయాణికులు ఉన్నారు. మరో షాకింగ్ నిజం ఏమిటంటే లైఫ్ సేవింగ్ బోట్ల ద్వారా ప్రయాణికులను తరలించే ప్రదేశంలో ప్రయాణికులు లేకపోవడం. అందరూ సమావేశానికి వెళ్లడమే ఇందుకు ప్రధాన కారణం అని తెలిసింది. అందరూ సమావేశానికి హాజరవ్వాలని ఆదేశించిన కెప్టెన్ స్మిత్ పొరపాటు చేశాడు. నిజానికి అలా ఆదేశించకపోతే చాలా మంది తమ తెలివితో ప్రాణాలు దక్కించుకునేవారు. లైఫ్ సేవింగ్ బోట్లలో కేవలం మహిళలు మరియు చిన్నపిల్లలు మాత్రమే తరలించడం ప్రారంభించారు. ప్రయాణికులను ఒడ్డుకు పంపే ప్రదేశంలో ఎక్కువ మంది లేకపోవడంతో కొన్ని బోట్లు మాత్రమే ప్రయాణికులతో ఒడ్డుకు వెళ్ళాయి. 7వ నెంబర్ లైఫ్ బోట్లో 65 మంది ప్రయాణించే సామర్థ్యం ఉండగా కేవలం 24 మంది మాత్రమే వెళ్లారు. అదేవిధంగా మొదటి లైఫ్ బోట్లో 40 మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్నప్పటికీ 7 మంది టైటానిక్ ఉద్యోగులు మరియు 5 మంది ప్రయాణికులతో సహా మొత్తం 12 మంది మాత్రమే ఒడ్డుకు వెళ్లారు. టైటానిక్ షిప్ ఆపదలో ఉన్నప్పుడు దానికి సమీపంలో ఉన్న ఇతర నౌకల నుండి సహాయం పొందేందుకు అధికారులు సంకేతాలు పంపడం జరిగింది. టైటానిక్ ప్రయాణించే మార్గంలో కాలిఫోర్నియా మరియు కరాపదియా నౌకలు ఉన్నట్లు గుర్తించారు. ఏప్రిల్ 15, 1912 ఉదయం 12 గంటల 45 నిమిషాల ప్రాంతంలో ఆకాశంలో అంతుచిక్కని కాంతిని కాలిఫోర్నియా నౌకలో ఉన్న ఉద్యోగులు గుర్తించారు. ఇది ప్రమాదంలో పడిన టైటానిక్ షిప్ ఇతర నౌకల సహాయార్థం ఇలా ఆకాశంలోకి కాంతిని పంపింది. ఆకాశంలో కాంతిని గుర్తించిన ఉద్యోగులు కాలిఫోర్నియా షిప్ కెప్టెన్కు వివరించారు. దురదృష్టవశాత్తు షిప్ కెప్టెన్ ఏమాత్రం స్పందించలేదు. అంతేకాకుండా ఉద్యోగులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండా వెళ్లి పడుకున్నాడు. అదే సమయంలో కాలిఫోర్నియా నౌకలోని వైర్లెస్ ఆపరేటర్ కూడా నిద్రపోయాడు. అప్పుడే కరాపతియా నౌక కూడా అదే మార్గంలో పయనించింది. అయితే కరాపతియా నౌక నిండా పరిమితికి మించిన ప్రయాణికులు ఉండటంతో సహాయం చేయలేకపోయింది. కానీ సరైన సమయంలో కాలిఫోర్నియా షిప్ స్పందించి ఉంటే ఆ ఘోర ప్రమాదం నుండి ఎంతోమంది ప్రాణాలతో బయటపడేవారు. టైటానిక్ ప్రమాదం జరిగిన 2 రోజుల తర్వాత లైఫ్ బోట్ల ద్వారా న్యూయార్క్ చేరుకున్న వారి నుండి ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు నోవా స్కాటియాలోని ఫాలిఫాక్స్ నుండి మకాయా బెన్నెట్ అనే షిప్ను టైటానిక్ ప్రమాదం జరిగిన ప్రదేశానికి మరణించిన వారి కోసం పంపించారు. మకాయా బెన్నెట్ నౌక నుండి మృతదేహాలను తీసుకురావడానికి సుమారుగా 40 మంది డాక్టర్లు, టన్నుల కొద్దీ మంచు మరియు 100 శవపేటికలను పంపించారు. మకాయా బెన్నెట్ షిప్ టైటానిక్ ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి 306 మృతదేహాలను తీసుకొచ్చింది. అందులో 116 దేహాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చాలా వరకు మృతదేహాలను గుర్తించారు. ప్రమాదం జరిగిన చోటుకు అదనపు షిప్పులను కూడా పంపించారు.
టైటానిక్ నౌక ప్రమాదంలో మొత్తం 328 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. అందులో 119 దేహాలు తీవ్రంగా కుళ్ళిపోవడంతో వాటిని వెనక్కి తీసుకురావడం కుదరకపోవడంతో సముద్రంలోనే వదిలేసినట్లు డాక్టర్లు చెప్పారు. టైటానిక్ షిప్ ప్రమాదం అతిపెద్ద విషాదంగా మిగిలిపోయింది. అయితే చాలా వరకు నమ్మశక్యం కానివి ఇందులో ఉన్నాయి. టైటానిక్ షిప్లో 700 మంది ప్రయాణించే థర్డ్ క్లాస్లో కేవలం 2 బాత్ టబ్బులు మాత్రమే ఉన్నాయి. కానీ ఫస్ట్ క్లాస్లో ప్రతి గదికి ఓ బాత్రూమ్ ఉంది. టైటానిక్ నౌక ఇంగ్లాండ్ పోస్టల్ సర్వీస్ యొక్క అధికారిక పోస్టల్ రవాణా నౌకగా ఉండేది. టైటానిక్ షిప్లో కూడా ఓ పోస్ట్ ఆఫీస్ ఉండేది. అందులో 3 అమెరికా ఉద్యోగులు, 2 ఇంగ్లాండ్ ఉద్యోగులు పనిచేసేవారు. ఇరు దేశాల మధ్య జరిగే పోస్టల్ సర్వీసుల్లో భాగంగా టైటానిక్ నౌకలో ఉన్న ఉద్యోగులు 70 లక్షల న్యూస్ లెటర్లు ఉండే 3423 పోస్టల్ సంచులు నిర్వహించేవారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మునిగిపోయిన టైటానిక్ నుండి అన్ని ఉత్తరాలను సేకరించారు. టైటానిక్ షిప్ మునిగిపోయిన 73 సంవత్సరాల అనంతరం సెప్టెంబర్ 1, 1985లో అమెరికాకు చెందిన సముద్ర శాస్త్రవేత్త డాక్టర్ రాబర్ట్ బల్లార్డ్ సముద్ర గర్భంలో ఉన్న టైటానిక్ను గుర్తించాడు. సముద్ర ఉపరితలం నుండి 2 మైళ్ళ లోతులో టైటానిక్ నౌక ఉంది. మునిగిపోయిన టైటానిక్ నౌక యునెస్కో పరిరక్షణ పరిధిలో ఉంది. టైటానిక్ సినిమా ప్రారంభంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ను చూపిస్తారు. అంతేకాకుండా సినిమాలో ఎన్నో కల్పిత దృశ్యాలు కూడా ఉంటాయి. మునిగిపోయిన టైటానిక్ నుండి సేకరించిన అరుదైన వస్తువులు, బంగారు ఆభరణాలు అధిక మొత్తానికి వేలం వేసి విక్రయించారు. టైటానిక్ ప్రమాదం ఆధారంగా టైటానిక్ అనే మొదటి చిత్రం 1997లో రిలీజ్ అయింది. అయితే దీనికంటే ముందుగా 1953లో టింటిన్ సిడో ఫ్యాక్స్ ప్రొడక్షన్ సంస్థ బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఓ సినిమాను విడుదల చేసింది. వీటితో పాటుగా 1958లో వచ్చిన ఏ నైట్ టు రిమెంబర్ అనే చిత్రంలో కూడా టైటానిక్ ప్రమాద దృశ్యాలు కొన్ని కనబడ్డాయి. అంతకు ముందే జర్మనీలో టైటానిక్ పేరుతో ఓ సినిమా రిలీజ్ అయింది. సో ఇది ఫ్రెండ్స్ టైటానిక్కి సంబంధించిన మనకు తెలియని కొన్ని విషయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.